హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జు రాక్ మూవీ రివ్యూస్. మన ఛానల్కి ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంకా గేమ్ చేంజర్ మూవీ చూసాక ఓపెన్ చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ అయ్యానండి. నిజం చెప్తాను. శంకర్ గారు మూవీ అంటే నాకు చాలా ఎక్స్పెక్ట్తో వెళ్ళాను. అండ్ శంకర్కి ఎంత డిసప్పాయింట్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. అండ్ మన రామ్ చరణ్ గారు ఒక గ్లోబల్ స్టార్ ఆయన మూవీ కోసం ఎలా చెప్పడం అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఆయన చాలా మూవీస్లో ఆయన యాక్షన్ పరంగా అనుకోండి అండ్ ఆయన వేరియేషన్ పరంగా, సో ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. అసలు ఆయన వ్యక్తిత్వ పరంగా కూడా చాలా మంచి, ఆయన హెల్పింగ్ నేచర్ కూడా. సో ఆయన యాక్టింగ్ పరంగా మనకి ఎలాంటి డౌట్ లేదు. బట్ ఈ మూవీతో ఆయన కెరియర్ మీద ఎఫెక్ట్ పడేలా ఉంది అనిపిస్తుంది నాకైతే. కెరియర్ మీద మూవీ అయితే జస్ట్ ఓకేగానే ఉందండి ఫ్రెండ్స్. అసలు ఆ మూవీ అయితే యావరేజ్ దగ్గరగానే అనిపించింది నాకైతే. మూవీ ఇంటర్వెల్ దగ్గర అయితే బాగా అనిపిస్తుంది. సో ఇంటర్వెల్ దగ్గర అయితే నాకు బాగా నచ్చింది. మూవీలో కొన్ని సీన్స్ అయితే బాగానే ఉంటాయి అండ్ కామెడీస్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. సో కొన్ని డైలాగ్స్ అయితే కామెడీ జనరేట్ అవుతుంటాయి అనమాట. సో ఎస్పెషలీ సూర్య గారు అండ్ జయరామ్ గారు, అదే మన గుంటూరు కారంలో మహేష్ బాబుకి ఫాదర్గా వేశారు కదా, ఆయన చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చారు వాళ్ళిద్దరు కూడా. ఇద్దరి వల్ల అక్కడక్కడైతే కామెడీ అయితే బాగా జనరేట్ అయ్యింది. సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది మూవీ చూడడానికి వీళ్ళ కామెడీ వల్ల అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఎంటర్టైన్ అవుతుంటాం అన్నమాట ఆ టైంలో ఆ కామెడీ సీన్స్ ఏదైతే ఉంటాయి అన్నమాట చూసి. సో మూవీ అయితే చాలా రొటీన్ క్యాజువల్ గా వెళ్ళింది. ప్యాటర్న్ అయితే ఉంటుంది వెళ్తుంది. మనం ఈజీగా ప్రెడిక్టబుల్ చేసి వచ్చమాట. కొన్ని సీన్స్ దగ్గర అయితే ఈజీగా గెస్ట్ చేస్తాం, నెక్స్ట్ ఏమవబోతుంది, సో ఇది జరుగుతుంది అలానే అనుకుంటామన్నమాట. అండ్ స్టార్టింగ్ ఇంట్రొడ్యూస్ సీన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే చాలా బాగుంది. అండ్ మూవీ చూసినప్పుడు అయితే లాగ్ అయ్యి ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది మనకి. అండ్ మూవీలో ఇంకోటి డిసప్పాయింట్ ఏదని చెప్తే నాన్న హైరాయన సాంగ్, ఆ సాంగ్ హిట్ సాంగ్ ని మూవీ నుంచి ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదు నాకైతే. మరి వాళ్ళకే తెలియాలి. అండ్ ఇంకా ఇప్పుడు యాడ్ చేస్తారని తెలిసింది, మరి అదైతే కన్ఫర్మ్ గా చెప్పలేను. ధూప్ సాంగ్ ఉంది కదండి, అదైతే ఎందుకు పెట్టారు అని సరే, అది కూడా ఆ టైంలో పెట్టడం ఎందుకు అనిపించింది. ఇది తీసి అది పెట్టారు, అదే పెట్టుండి బాగున్నాయేమో ఆయన మరి ఎందుకు ఏమైనా అనుకున్నారో ఏం తెలియదు మనకి. అండ్ మూవీ చూసేప్పుడు మనకి ఎక్కడ కూడా సూపర్ గా వావ్ అనే ఫీలింగ్ అసలు రాదు. అంటే మూవీలో పవర్ఫుల్ సోషల్ మెసేజ్ అయితే ఉంది, అంటే జస్టిస్ అండ్ ఈక్వల్ రైట్స్ మీద. అండ్ సో పొలిటికల్స్ ఉంటాయి కదా అవన్నీ, దాని మీద కూడా ఇంచుమించు అదే పొలిటికల్ మీదే ఉంది. సో ఎలా చాలా బాగా చూపించారు, నాకు నచ్చింది అది. జనరల్ గా మనం శంకర్ డైరెక్షన్ అది మూవీ అయితే కంపల్సరీగా సోషల్ మెసేజ్ ఉంటాయండి. అండ్ స్టోరీలో కొత్త ఎలిమెంట్స్ ఏమీ కనిపించలేదు నాకైతే. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ట్రాక్ ఉంటుంది అండ్ స్లో నేరేషన్. సో ఎక్కడ కూడా మూవీ మనకి కనెక్ట్ అవ్వదు. డైలాగ్స్ కూడా ఇంపాక్ట్ఫుల్ గా లేవు. ఇమోషన్ సీన్స్ డెప్త్ డిజైన్ చేయలేదు. సో శంకర్ గారు కొన్ని పాయింట్స్ లో అయితే ఫెయిల్ అయ్యారండి, అదైతే క్లియర్ గా అర్థమవుతుంది. ప్రాపర్ ఎలిమెంట్స్ లేవు, ప్రాపర్ సీన్స్ కూడా లేవు, ప్రాపర్ గా ఫైట్ ఏమీ పెట్టలేదు. యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏ సీన్స్ కూడా కరెక్ట్ గా రాసుకోలేదు. ఏంటో మరి అది అర్థం కాదు. అండ్ మూవీలో కొన్ని ఫ్యాక్టర్స్ అయితే బాగున్నాయి, అదైతే కాదని నేను. కమర్షియల్ టెంప్లెట్ లో వెళ్తుంటది. ఆర్టిస్ట్ వర్గం విషయానికి వస్తే రామ్ చరణ్ గారు అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సో యాక్షన్ పరంగా, డాన్స్ పరంగా అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్ ఉందండి. అయినప్పటికీ కూడా ఎక్కడో ఏదో మిస్ అయిందని ఫీలింగ్ అయితే మనకు వస్తుంది అనమాట. ఆయనలో కూడా కియారా అడ్వాణి గారు అయితే ఉన్నారు, అంటే ఆయన పర్ఫార్మెన్స్ అంటే అంతగా మరీ ఇంపాక్ట్ రోల్ అయితే లేదు, బస్ ఉన్నారని మిగతా ఆర్టిస్ట్ ఉన్నారన్నమాట. పర్ఫార్మెన్స్ బాగా ఉంటాయి అన్నమాట. దానిలో ఎస్జే సూర్య అండ్ జయరామ్ గారు అండి చాలా ఇంపాక్ట్ రోల్ తీసుకొచ్చారు మూవీలో అయితే. సీరియస్లీ సూపర్, అసలు ఇద్దరు కూడా చాలా బాగా ఉంది. చెప్తున్నాను కదా, ఆయన కామెడీ చాలా బాగా అనిపించింది. అండ్ సీరియస్ లుక్ లో కూడా ఆయన కామెడీ చేస్తున్నారు సూర్య గారు, చూసారు కదా. సో అది కూడా చాలా బాగా నచ్చింది. సో వీళ్ళిద్దరు కూడా జస్టిఫై చేశారండి. మిగతా ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, సునీల్ ఉన్నారు, బ్రహ్మాండ. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ తగ్గట్టు పర్ఫార్మెన్స్ తగ్గట్టు జస్టిఫై చేశారు. బాగా డిసప్పాయింటెడ్ అంటే డైరెక్షన్ అండి. డైరెక్టర్ గారు ఎక్కడో మిస్ఫైర్ చేసేసారండి డైరెక్టర్ గారు. శంకర్ గారు స్క్రీన్ ప్లే అయితే అస్సలు బాగాలేదు. అండ్ ఈ స్టోరీ అయితే కార్తీ సుబ్బరాజు గారి స్టోరీ కదా, ఆ స్టోరీ అంటే చాలా బిలీవ్ ఉండేది నాకు. ఎందుకంటే ఆయన ప్రెజెంటేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆయన ఇచ్చిన స్టోరీ కాబట్టి ఎక్స్ట్రాఆర్డినరీగానే ఉంటుంది అనిపించింది నాకైతే. బట్ అలాగే అయితే రీచ్ అవ్వలేదు శంకర్ గారు అయితే. ఇదైతే నేను చెప్తాను కదా, అయితే ప్రాబ్లం అంతా శంకర్ గారిలో ఉంది. ఎందుకంటే చాలా డిసప్పాయింట్ చేశారు.
అంటే శంకర్ గారి మూవీ అంటే ఒక రేంజ్ లో ఉంటుంది అనుకోండి ఎప్పుడు. సో ఎంత డిసప్పాయింట్ అవుతానో నేను ఎప్పుడు అనుకోలేదు. సో బీజిఎం తమన్ గారి బీజిఎం హైలైట్ అనిపించిందండి. ఎవ్రీ సీన్స్ దగ్గర చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ తమన్ గారి బీజిఎం విషయం అయితే నిజంగా ఈ మూవీలో జస్టిఫై చేశారు. ఆయన బాగా జస్టిఫై చేశారని చెప్పి నాకు. సాంగ్స్ చెప్పాను కదా, హైరానా అయితే సాంగ్ ఎలాగో పెట్టలేదు. సెకండ్ సాంగ్ అంతా ఓకే అనిపించింది. ఆ సాంగ్ పెట్టుంటే బాగుంటుంది. ఆ హిట్ సాంగ్ ఎందుకు తీసారు ఇప్పటికీ నాకు అర్థం అవ్వట్లేదు. జనరల్ గా మనం బాలీవుడ్ హిందీ మూవీ చూస్తుంటాం కదా, ఆ మూవీ అయిన తర్వాత మనకు లాస్ట్ లో ఒక సాంగ్ అయితే కంపల్సరీ పెడతాడు. సైడ్ నుంచి మనకి నేమ్స్ వెళ్ళిపోతుంటాయి, అయినా సాంగ్ అవుతుంటది. సో అలాగేమైనా ఈ సాంగ్ పెట్టారు, హైరానా సాంగ్ ఉంటుంది పెట్టి ఉంటారేమో నేను అయితే ఉన్నాను అలాగా. బట్ మనకి ఎక్కడైతే కనపడలేదు. అందుకే ఇంకా మళ్ళీ డిసప్పాయింట్ ఏంటి ఈ సాంగ్ కూడా పెట్టలేదు అనిపించింది. సో ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే 2.5 out of 5. సో దట్స్ దిస్ ఇస్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఛానల్ పై కొత్తగా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి మర్చిపోకండి. అండ్ ఒక కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నప్పటి వరకు హెల్త్ జాగ్రత్తగా అండ్ హ్యాపీగా ఉండండి. జై హింద్.